సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ను సిట్ నిందితులుగా చేర్చింది. బాబురావు సాంబయ్యను కేసులో A5, A6 గా సిట్ అధికారులు చేర్చారు. దీంతో నిందితుల సంఖ్య మొత్తం 6గురికి చేరింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ అశోక్, నానిని సెకండ్ AJM కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. అశోక్, నానికి జూలై 14 వరకు కోర్టు రిమాండ్ విధించింది. అశోక్ను మచిలీపట్నం సబ్ జైలుకు, నానిని ఏలూరు సబ్ జైలుకు తరలించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్, రాయకృష్ణ కస్టోడియల్ కేసులో నిందితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతా ఉంది. ఈ కేసు విచారణ చేపట్టిన సిట్టు కీలకంగా నిందితులుగా గుర్తించిన సిఐ నాగరాజును ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విచారించిన సిట్టు మరికొంతమందిని ఇందులో నిందితులుగా వచ్చింది. ప్రధానంగా నాగరాజుకి అతి సన్నిహితంగా ఉంటూ అనేక కేసుల్లో దర్యాప్తు చేపట్టిన హెడ్ కానిస్టేబుల్ అశోక్ తో పాటు నాని ఇద్దరు నిన్న లొంగిపోయారు. వారిని నిన్న ఈరోజు పూర్తిలో విచారించారు. వీరితో పాటు నాగరాజు అత్యంత సన్నిహితంగా ప్రైవేట్ వ్యక్తిగా వెళ్ళిన సురేష్ తో పాటు కానిస్టేబుల్ బాబురావు, మరో కానిస్టేబుల్ సాంబయ్య, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు నిందితులుగా చేశారు. ఇప్పటికే విడతల వారు కూడా విచారం చేసి కొంత సమాచారం కూడా సేకరించారు. ఈ రోజు అశోక్ ని అలాగే నానిని కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం AJM కోర్టులో హాజరుపరిచారు. విచారించిన కోర్టు జూలై 14వ తేదీ వరకు వారిద్దరు రిమాండ్ విధించగా అశోక్ ను మచిలీపట్నం సబ్ జైలుకి, అదేవిధంగా నానిని ఏలూరు సబ్ జైలుకి తరలించారు. అయితే ఇప్పుడు ఈ కేసులో కీలకంగా ఈ డెడ్ బాడీ ఇంతవరకు ఆచూకీ తెలియపోయిన నేపథ్యంలో నాగరాజుతో పాటు వీరిద్దరిని కూడా కస్టడీ కోరే అవకాశం ఉంది. ఈ రోజు నాగరాజు కూడా కస్టడీ పిటిషన్ సంబంధించి విచారణ జరగక ఇరు వర్గాల న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. రేపు దీనికి సంబంధించి కస్టడీ ఇస్తారా లేదనేది రేపు తీర్పు వెల్లడిస్తామని చెప్తున్నారు. రేపు మరోవైపు అశోక్, నానిని కూడా ఇదే విధంగా కస్టడీ కోరే పిటిషన్ వేయాలని కూడా సిట్ నిర్ణయించింది. వీటితో పాటు మరికొంతమందిని కూడా విచారిస్తే కొంత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. తద్వారా ఈ కేసులో కీలక పరిణామాలన్నీ బయటకు వస్తాయి. ముఖ్యంగా మిస్సింగ్ డెడ్ బాడీ మాయం చేసిన ఘటన సంబంధించి ఎవరెవరు ఎంతవరకు పాత్ర ఉందని అంశాలు ఇంకా నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని, పూర్తయిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని కూడా అధికారులు చెబుతున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.